వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తాపత్రికలోని వార్తల వెనుక వాస్తవాలు అలాగే విశ్లేషణ సాగే న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ఓవరాల్గా చూస్తే నిన్న ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ ఏదైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్త మనకు కనిపించింది. అందులో ముఖ్యంగా ఏదైతే కాకినాడ పోర్టు నుంచి వేలాది టన్నుల పీడీఎస్ బియ్యం ఏదైతే విదేశాలకు తరలి వెళ్తుందో దానికి సంబంధించి మొదటి నుంచి కూడా జనసేన పార్టీ చాలా సీరియస్గా వ్యవహరించడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఏదైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో నాదెండ్ల మనోహర్ అటు సివిల్ సప్లైస్ మినిస్టర్తో పాటు ఇలాంటి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము యాక్సెప్ట్ చేసేది లేదంటూ గతంలో మాట్లాడిన విషయాలకు సంబంధించిన వార్తలే మనకి ఎక్కువ శాతము ఆంధ్రప్రదేశ్ పత్రికలో కనిపిస్తున్నాయి. ఇక దానికి తోడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన మరొక ఆరోపణకు సంబంధించి ఏదైతే అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అమెరికాలో ఇప్పటికే ఆరోపణలు మొదలైన నేపథ్యం దానికి సంబంధించిన వార్తలు కూడా ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో బాగానే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకెళ్లాలి అనే విషయంపైన, అందులో ముఖ్యంగా ఏదైతే భూ సంస్కరణలకు సంబంధించిన విషయంపైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పత్రికలను గమనిస్తే నిన్న ఎక్కువ శాతం అంటే మనం చూస్తే ఒకటి ఏదైతే దీక్షా దివస్ పేరుతో 15 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఉద్యమానికి సంబంధించిన వార్తను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రికలు కానివ్వండి, దానికి సంబంధించిన వార్తలు కానీ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానివ్వండి, అలాగే ఇవాళ ఏదైతే రైతు పండుగ చేయబోతున్నారో మహబూబ్నగర్ జిల్లాలో దానికి సంబంధించిన వార్తలు కూడా మనకి ఇవాళ చాలా ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ జరిగిందో దానికి సంబంధించిన వాస్తవాలు వెల్లడించే ప్రయత్నము ఓవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనకి ఇవాళ పేపర్లు కనిపిస్తున్నాయి. ఇవాళ విశ్లేషణ మనం చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా చూస్తే దీక్షా దివస్ పేరుతో 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను తీసుకొని మరొకసారి ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంటే, అదే సందర్భంలో మరో వారం రోజులలో ఏదైతే మనం చూస్తున్నామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోతున్న నేపథ్యంలో ఈ ఏడాదికి ఈ సంబరాలు చేసుకోవాలనే ఒక ఆలోచన విధానంలో కాంగ్రెస్ పార్టీ తద్వారా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు గత సంవత్సర కాలంలో ప్రజాపాలన ఎలా కొనసాగించామో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు వివరాలకు సంబంధించి వాళ్ళు మనం విశ్లేషణ చేపడుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా దీక్షా దివస్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నించినా ప్రజాపాలన ఎలా జరుగుతుందో అని ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నించినా ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, నిజంగానే వార్తాపత్రికల్లో వచ్చిన ఏవైతే కథనాలు ఉన్నాయో వాటిలో వాస్తవం ఎంత అని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు నగేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత. మొదటగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తే, రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, అల్టిమేట్గా రాజకీయాలంటే ప్రజామోదంతోనే అధికారంలోకి రావాలి. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ప్రజల్లో ఎలాంటి భావన ఉన్నదాని దానికి రిఫ్లెక్షన్గా ఒకవేళ మనం రిజల్ట్స్ చూసినా ఇప్పుడు సంవత్సర కాలం అంటే దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంవత్సర కాలం నుంచి ఇప్పుడు ప్రజాపాలన కొనసాగిస్తుంది. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మంచి ఆప్షన్సే రెండు పార్టీలు ఎంచుకున్నట్టుగా మనము చూడాలంటారా? ఖచ్చితంగా చిదంబర్ గారు, అట్లాగే నగేష్ గారు, మిగతా మిత్రులందరూ నమస్కారం. మన రాజనీతి ప్రేక్షకులకు కూడా. పార్టీలు అన్నప్పుడు సన్యాసుల మఠాలు కావు. పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తమదైన రీతిలో తమ విధానాలను ప్రజల్లో తీసుకెళ్ళామనేది అవసరం. ఎందుకంటే గిట్టబడి వస్తుంది సార్, అది బాగుంది. ఒకసారి అది చెక్ చేస్తారు. రైట్, ఒకసారి ఆ టెక్నికల్ ప్రాబ్లం చెక్ చేసే లోపు నగేష్ గారు ఒకసారి నగేష్ గారు విశ్లేషణ తీసుకుందాం. నగేష్ గారు, మీరు ప్రజాపాలన స్టార్ట్ చేసి అంటే సంవత్సరం కాలం ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంది, మీరు సంబరాలు చేయాలనుకుంటున్నారు, బాగుంది. కానీ సంబరాలు చేసే క్రమంలో ఏ కారణంతో మీరు సంబరాలు చేసుకుంటున్నారు? మీరు ఇచ్చిన గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటివరకు అమలు సాధ్యం కావట్లేదు. అమలు చేసిన 1-2 పథకాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్తే నిజంగానే ఇప్పటికే కొద్దిగా ప్రజాగ్రహం ఉంది అనే విధంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఈ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? 100% ఉంది. ఎందుకంటే మీ దగ్గరనే ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎందుకు అంటే డిస్క్రీట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా డేంజరస్ సొసైటీకి. ఎలా అంటే ఇప్పుడు స్టార్టింగ్ 10 months ఆఫ్ లాస్ట్ రూలింగ్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేసిన వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ రైతుల పట్ల చూడండి. మీరు రుణమాఫీ దేశం మొత్తంలో ఎక్కడ జరగలేదు. బీజేపీ పరిపాలిత రాష్ట్రం కావచ్చు, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పాలనలో కూడా జరగలేదు.
రైట్, రుణమాఫీ, తర్వాత ఖారీఫ్ బోనస్ కావచ్చు, మళ్ళీ వరద క్లౌడ్ బస్ట్ అయినప్పుడు ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వడం కావచ్చు, 7800 crores, ఇంకో 80 అప్రాక్సిమేట్లీ crores. ఇవన్నీ మీరు చూస్తే ఇది రైతులకి. ఉమెన్స్ పట్ల ఫ్రీ బస్ నుంచి 500 రూపీస్ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్స్ కరెంట్ బిల్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కోసం 1 crore ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం కావచ్చు, రైట్. ఇలా మళ్ళీ యువతకు వచ్చేసరికి 50,000 ఉద్యోగాలు, అందులో డిఎస్సి, మెగా డిఎస్సి వచ్చేసి 11,000. ఎల్బీ స్టేడియం వేదికగా ఆఫర్ లెటర్లు ఇచ్చాము. ఇంకా మీరు యువతకి స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ చూడండి, మూసీ చూడండి, హైడ్రా చూడండి, ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చూడండి, మీరు రీజనల్ రింగ్ రోడ్ చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్ రూపంలో తెలంగాణలో 82,000 crores తీసుకొచ్చాము ఎఫ్డిఐస్ రేవంత్ అన్న పాలనలో. ఇవన్నీ 10 months పీరియడ్లోనే జరిగాయి యాంకర్ గారు. సో మీ దగ్గరనే డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి రీజన్ మీరని నేను అనను, దీనికి రీజన్ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అది మిస్ఇన్ఫర్మేషన్లో ఇవ్వడంలో దురంధరులు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి ధోరణి సేమ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర వెళ్ళట్లేదు. అందుకే ఈ 10 months వజ్రోత్సవాలు. ఎందుకు అంటే ప్రజల్లోకి వెళ్ళి మేము డైరెక్ట్గా చెప్పబోతున్నాము. లాస్ట్ 10 monthsలో మేము చేసింది ఇది, 10-11 monthsలో ఇది ఎన్నటికీ ప్రజాపాలన అని చూపించుకోవాలన్న కోణంలోనే మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. కానీ బీఆర్ఎస్కి వచ్చేసరికి దిక్కుమాలిన దివస్ ఒకటి చేస్తున్నారు, డ్రామా దివస్. అది ఎందుకు అంటే హిస్టరీ అనేది కేసీఆర్ గారితోనే మొదలవ్వలేదు, హిస్టరీ అనేది కేసీఆర్ గారితోనే ఎండ్ అవ్వదు. కేసీఆర్ గారు అందులో ఓ చాప్టర్ ఎపిసోడ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇదే దివస్ రోజున మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీకాంతాచారి సూసైడ్ అటెంప్ట్ కావచ్చు, ఇవన్నీ హైలైట్ చేయరు. మీరు దిక్కుమాలిన డ్రామా దివస్లో కేటీఆర్ గారు డైరెక్టర్, స్క్రీన్ ప్లే అన్నీ ఆయన చేస్తూ ఉంటే వెనకాల కోరస్ చేయడానికి రసమై బాలకృష్ణ నుంచి మన గంగుల కమలాకర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత గారు కావచ్చు కోరస్ ఇస్తున్నారు. ఎందుకు? మళ్ళీ ఇందులో హీరో ఎవరు తెలుసా? కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని హీరో చేయడం ఎందుకు? ఎందుకంటే ఆ ఎమోషన్ని మళ్ళీ ఎక్స్ప్లోయిట్ చేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పక్క రాష్ట్రాలు దయ్యాలు భూతాలని చూపించుకొని వీళ్ళు ఎమోషన్ ఎక్స్ప్లోయిట్ చేసుకొని అధికారం చేజిక్కించుకున్నారు. అంటే వీళ్ళ గ్రీడీనెస్ క్లియర్ కట్గా మీకు ఏర్పడుతుంది. ఏంటంటే ఇంకోసారి పవర్ చేజిక్కించుకోవడానికి దీక్షా దివస్ అన్న కొత్త డ్రామాని వీళ్ళు స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. దీనికి డైరెక్టర్, స్క్రీన్ ప్లే అంతా కేటీఆర్ గారు. ఎందుకంటే ఇందులో ఉద్యమకారుల పేర్లు విస్మరించుకోవాలి స్టేజ్ల పైన. ఒకవేళ మీకు గవర్నమెంట్ పట్ల ఏమైనా వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్లో ఏమైనా లోపాలు ఉంటే మాట్లాడాలి. కానీ ఎంతసేపు కేసీఆర్ గారిని హీరో చేసుకుంటూ చరిత్రని మబ్బి చేద్దాం అనుకుంటున్నారు. అది జరిగే సంగతి. రైట్. రామ్మోహన్ గారు, నిజంగానే చరిత్రలో దీక్షా దివస్కి ఒక స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు నగేష్ చెప్పిన మాట కానివ్వండి, లేకపోతే ఈ దీక్షా దివస్ కేవలం ఒక డ్రామా అని అంటే నిజంగానే తెలంగాణ హిస్టరీ దాంట్లో ప్లేస్ లేదంటారా దానికి? చిదంబరం గారు, అసలు యాక్చువల్గా రాజకీయ పార్టీలు సన్యాసులు ఓటాలు కావు. వాళ్ళ ప్రచారాస్త్రాలు తప్పనిసరి ఎప్పటికప్పుడు తీస్తారు, ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తారు. వాళ్ళ విజయోత్సవాలు ఎంత నిజమో నిన్న మన దీక్షా దినోత్సవం కూడా అంతే నిజం అంటున్నాడు. ఎందుకంటే చరిత్రను ఎవరు తీసిపారేయరు అంటున్నాడు, చరిత్రను ఎవరు మార్చలేరు కూడా. గత చరిత్రను అయితే వచ్చే చరిత్ర నిర్మాతలు ప్రజలే అవుతారు, మనం కాదు. రాజకీయ పార్టీలు కాదు, మనం కాదు. కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత 10 నెలలు ఏం చేసిందని నగేష్ గారు చెప్పారు, దానికి అంగీకరిస్తున్నాను, కాదంటలేదు. కానీ ఏంటంటే అర్ధ సత్యం ఏంటున్నాను అంటే అన్ని చేసేసిన అనేది ఎంత అబద్ధమో అన్ని చేయలేదు అనేది కూడా అంతే అబద్ధం. టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంటే 10 నెలలు ఏం చేయలేదంటే చేశారు, చాలా చేశారు. కానీ గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా, సగం నీళ్ళు లేవంటే సగం నీళ్లు ఉన్నాయి నిజమే, సగం నీళ్లు లేని నిజమే. మనకు నగేష్ గారు చెప్పింది సగం నీళ్లు ఉన్నాయని, సగం నీళ్లు లేనిది కూడా వచ్చేసి టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఇతర మిత్రులు దాన్ని చూపెడతారు. అంటే దీక్షా దివస్ గురించి కొన్ని మాటలు మనం మాట్లాడొద్దు నేను అంటున్నాను. ఎందుకంటే దాన్ని చిన్నది చేయడం వల్ల లాభం కలగకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంటున్నాను. ఉదాహరణకు చరిత్రలో, భారత జాతీయ చరిత్రలో చాలా ఘట్టాలు వచ్చినాయి. ఆ ఘట్టాలన్నీ మరవగలుగుతామా? ఇప్పుడు మనకు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది, దాన్ని మార్చగలుగుతామా? ఎందుకంటే ఆనాడు సమైక్య పాలకుల దాని మీద పోరాటం చేసి టిఆర్ఎస్, బీఆర్ఎస్ అంతకుముందు ఇది మొదలు కాదంటున్నట్టు. అందుకని చాలా మంది ఏమనుకుంటారంటే ఒక టిఆర్ఎస్ కేసీఆర్ గారి మొత్తం తెచ్చినట్టు అబద్ధమే. నగేష్ గారితో ఏకీభవిస్తున్నాడు. చాలా మంది అమరవీరులు, అదే శ్రీకాంతాచారి గారు కూడా నిన్ననే దాని అగ్నికి ఆహుతి అయ్యారు, కానీ చనిపోయింది 3 డిసెంబర్ నాడు. కనుక నేను వేరే ఛానల్ మేము మాట్లాడినాం సార్. నేనేమంటున్నానంటే 3 డిసెంబర్ నాడు శ్రీకాంతాచారి వర్ధంతి తప్పనిసరి జరపాలి, రాష్ట్ర ప్రభుత్వం జరపాలంటున్నా. దానికి సమాధానం లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. అంతకుముందు జరపకపోవడం తప్పే వాళ్ళు ఎవరు
బీఆర్ఎస్ వాళ్ళు జరపడం చాలా తప్పు. గత ప్రభుత్వం 9.5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా నిర్లక్ష్యం చేసింది. దాన్ని ముందుంచి మనం చేస్తే బాగుంటది కదా అంటున్నాను నేను. అది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాను. అమరవీరుల దినోత్సవం అనేది ఒకటి చేస్తే, దినం అనేది చేస్తే ఖచ్చితంగా 3 డిసెంబర్ నాడు చేయాలి. ఒకవేళ 29 డిసెంబర్ నాడే మనకి 2 కలిపినాం అనుకోండి, కేసీఆర్ గారికి వచ్చిన పేరు మరి అమరవీరులకు రాదు కదా. ఇంకో మాట సార్, డైల్యూట్ అయితే. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. అక్టోబర్ 2 నాడే మనకు గాంధీ మహాత్ముడు పుట్టిండు, లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిండు. మరి లాల్ బహదూర్ శాస్త్రిని ఎప్పుడు గుర్తిస్తున్నాం మనం? గాంధీ మహాత్మునే గుర్తిస్తున్నాం. ఎక్కువ ఏదైనా ఫోటో పెడితే పక్క పెడుతున్నాం. అట్లాగే చాలా సందర్భాల్లో 29 దీక్షా దివసాన్ని కేసీఆర్ గారు గుర్తొస్తారు. అది దొంగ దీక్ష, రకరకాల ప్రతిపక్షాలు ఆరోపణ చేసుకుంటేనే కానీ ఎవరైనా ప్రాణం తీసుకుందామని ఎవరు అనుకోరు. శ్రీకాంతాచార్యులకు కూడా ఎవరు పాపం ఆత్మహత్య చేసుకుందాం అనుకోరు. కానీ పరిస్థితులు నెట్టుకొచ్చినాయి, అది జరిగింది. దీక్షా దివస్ అనేది ఒక చారిత్రాత్మక దినం. దాన్ని ఎవరు మోటివేట్ చేసుకుంటున్నారు, ఎవరు దాన్ని లబ్ధి పొందుతున్నారు తర్వాత సంగతి. దీక్షా దివస్ వల్లనే మొత్తం యూటర్న్ తిరిగింది. మొత్తం అంతా అప్పటిదాకా ఉద్యమం అంతా ఒక రకంగా మలుపు తిరిగింది అంటున్నాను. ఆనాడు ఆ దీక్ష పట్టకపోతే హరీష్ రావుకి అగ్గిపెట్టి దొరికిందో దొరకలేదు తర్వాత సంగతి. కానీ ఆయన ప్రయత్నం చేయకపోతే అమరవీరులు చనిపోకపోయేవాడు. అది పెద్ద లోపం ఉంటున్నాడు. హరీష్ రావు గారు చేసిన పని ఓ రకంగా చెప్పాలంటే ఆత్మహత్యలు పురికొల్పినట్టు అది విమర్శనే. కానీ కేసీఆర్ గారు చేసిన పని ఆనాడు ఒక ఉద్యమాన్ని మలుపు తిప్పింది. దాని ద్వారానే December 9న ప్రకటన వచ్చింది చిదంబరం గారు, ఏది తెలంగాణ ఇస్తామని. తర్వాత సరే కుట్రలు కుతంత్రాల మనకు 23 ఫిబ్రవరిన వెనక్కిపోయింది. కానీ ఆనాడు ఇస్తామనే ప్రకటన అంతకుముందు ఎప్పుడు చరిత్రలో మలుపు అంటున్నాను కదా, దాన్ని తక్కువ చేయకండి. టీఆర్ఎస్ సమస్య కాదు. చరిత్ర ఉన్నంత కాలం కొన్ని సంఘటనలు ఉంటాయి. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టడం, అంతకుముందు 69లో జై తెలంగాణ ఉద్యమం, అంతకుముందు 52, 53లో ఇడ్లీ సాంబార్ గోపయాక్ ఉద్యమం, అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఇవి ఎట్ని చెరిపేయలేరు అంటున్నాను. ఇవాళ తెలంగాణ వచ్చింది, నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం వ్యవహరించాలి. ఇంత చేద్దామని చెప్పి 100 రోజుల్లో కానీ ఇప్పుడు అంటే సంవత్సర కాలం పాలనకు సంబంధించి అంటే దాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వేస్తున్న ఫస్ట్ చిరకలే మీరు ఏం చేశారో చెప్పడానికి నిజంగానే మీ దగ్గర సమాధానం ఉందా? అది లేకుండా మీరు వస్తే ప్రజాగ్రహాన్ని మీరు చూడాల్సి వస్తుంది అనే మాట మాట్లాడుతున్నారు. అడుగుతారు కదా సార్. నేను ఏమంటున్నా అంటే విజయోత్సవాలు చేసుకోవడం ఎంత హక్కు వీళ్ళది. విఫలోత్సవాలు, విఫల అంశాలను కూడా వాళ్ళు తీసుకొస్తారు కదా. ప్రతిపక్షాలు ఊరికి ఎందుకు ఊరుకుంటాయి? ప్రతిపక్షాలు కదా, ప్రజలు కూడా ఊరుకోరంటున్నాను. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అన్ని చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కరెక్ట్ కాదు. కొన్ని హామీలు మాత్రమే అమలు చేశారు. అందులో రైతులకు ఇచ్చిన హామీలు అనుకోండి, కౌలు రైతులకు 12,000 సంగతి ఏంటి అని అడుగుతారు కదా ఎప్పుడైనా. ఒకటి ఇస్తే ఇప్పుడు మీరు 10 హామీలు బంచ్ ఆఫ్ మన హామీలు ఇస్తే అందులో కొన్ని అమలేని అంటున్నాను. ఆ మిగతా అమలు కాని విషయం అడుగుతారు కదా. ఇప్పుడు ఎంత పెట్టినా మిగతా హామీల గురించి ప్రజలు అడుగుతూనే ఉంటారు. ప్రతిపక్షాలు నిలదీస్తాయి, ప్రజలేమో కోరుకుంటారు, ప్రతిపక్షం నిలదీస్తాయి. దీనికి సమాధానం చెప్పకుండా దీక్షా దివస్ మంచిది కాదు, డ్రామా అది అంటే సరైనది కాదు. దీక్షా దివస్ లో ఎవరు లబ్ధి పొందినా తెలంగాణ ప్రజల పట్ల ఒక మలుపు ఆ ఉద్యమంలో ఒక మలుపు తిరిగింది కనుక దాన్ని ఆచరిద్దాం. ఖచ్చితంగా కేసీఆర్ కి పేరు వచ్చిందంటే మరి గాంధీ మహాత్మునికి పేరు ఎందుకు వచ్చింది? నెహ్రూ లేడా? మరి అది డిబేటబుల్ పాయింట్. ఖచ్చితంగా వీలైతే ఒక మంచి అవకాశం అయితే ఉపయోగించిన ప్రయత్నం చేస్తారు. కిషోర్ గారు, మీరు అన్నారు అసత్యాలు కాదు, మీరు కూడా మేబీ అర్ధ సత్యాలే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న రుణమాఫీకి సంబంధించి ఇంకా రుణమాఫీ అవ్వని రైతుల సంఖ్య ఎంత ఉంది అంటే మీ దగ్గర క్లారిటీ లేని పరిస్థితి. ఒక్క ఉచిత బస్సు తప్ప రైతు బంధు, రైతు భరోసా పక్కన పెట్టి ఇప్పుడు నిన్నటి నుంచి ఒక కొత్త పాట ఎత్తుకున్నారు. వాళ్ళు అది ఎంత మాత్రం చేస్తారో తెలీదు. రైతు భరోసా కన్నా బోనస్ మీద రైతులు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారు. నిన్న తుమ్మల గారు మాట్లాడారు. అంటే రైతు భరోసాకి మీరు ఆల్రెడీ మంగళంపాలెం ఎందుకు ఏదైనా దీన్ని ఉపయోగించుకోబోతున్నారు అనుమానం అయితే ప్రజలు ఎలాగుంది. మొన్నటికి మొన్న మనం చూస్తున్నాం లగచర్ల ఘటన కావచ్చు, లేకపోతే మొన్నటికి మొన్న అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన దగ్గర అధికారులు ఎదుర్కోవాల్సిన వ్యతిరేకత కాదది, మీ పార్టీ నాయకులు ఎదుర్కోవాల్సిన వ్యతిరేకత. అది మిస్ అయిపోయి అధికారుల మీద ఆ ప్రజాగ్రహం అలా పెలువిలికింది అనేది ఇప్పుడు ప్రతిపక్షం చెప్తుంది. దాంట్లో మేబీ అది కూడా నిజమేమో అనిపిస్తుంది. ఎలా చూస్తారు మీరు? మొత్తం చేశానంటున్నారు, ఏమీ జరగలేదన్న కన్నా మీరు చేసింది ప్రజలు నిజంగానే సంతోషంగా లేరు అన్నది ఒక మాట అయితే వినిపిస్తుంది. ఏమంటారు? ఫస్ట్ థింగ్, నా పేరు నగేష్ అండి, కిషోర్ గారు కాదు. అయితే ఇప్పుడు లగడ్చెర్ల ఇన్సిడెంట్ కావచ్చు, మిగతాది ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి కావచ్చు, దీని మీద వచ్చే ముందు నేను కొంచెం క్లారిటీ. ఇప్పుడు టీపీఎస్ కన్నా ముందు కూడా తెలంగాణ ఉద్యమం ఉందేమో అని నా అబ్జర్వేషన్. రామ్మోహన్ గారు ముల్కీ మూవ్మెంట్ అని నిజాం రూల్లో ఒకటి వచ్చింది,
అది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, అది సెల్ఫ్ ప్రాంత ఐడెంటిటీ కోసం వచ్చింది అది. సో నాకు తెలిసి అక్కడ వెరీ మచ్ దేర్ మన పాలన అనేది సెల్ఫ్ ఐడెంటిటీ కోసం పోరాటం అనేది అక్కడ నుంచి మొదలైంది. ఓన్లీ టీపీఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కాదు, చాలా ముందు నుంచి ఉంది ఒకటి తెలంగాణ మూమెంట్ అనేది మనం అబ్జర్వేషన్ లో ఇంకోటి చెప్పుకొచ్చాను. అంతకు ముందు కూడా చెప్పాను నేను. మీరు చెప్పింది కరెక్టే, బట్ నా అబ్జర్వేషన్ చెప్తున్నా అలా ముందు కూడా ఉండొచ్చేమో అని. సెకండ్ థింగ్, మనకు ఆర్థికంగా 7.582 crores ఇక్కడ అప్పుల తెలంగాణ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అవగాహన లేదా? ఒకవేళ మీలాంటి అనలిస్ట్ కూడా కొంచెం ప్రజల్లో ఏం చెప్పాలంటే, ఫ్యాక్ట్ ఎనీ గవర్నమెంట్ కావచ్చు, మన జీవితం కావచ్చు, ఆర్థికంగా కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడే వెల్ ఫంక్షనింగ్ అనేది 100% గ్యారంటీస్ అనేది రీచ్ అవుతాయి. ఇక్కడ 7.52 crores ఏదైతే అప్పు ఉందో, అప్పు బర్డన్తో పాటు ఇన్వెస్ట్మెంట్ జనరేట్ చేస్తూ, ఇంకోటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, బిలో పవర్టీ లైన్లో ఉన్న వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి రైతు బంధు నుంచి రైతు భరోసా వరకు ఇయ్యాలన్న తపనలో ఈ గవర్నమెంట్ ఎప్పుడూ ఉంది. దాంతో పాటే మీరు లోన్ వేవర్షిప్ చూడండి, దాంతోపాటు ఉద్యోగ కల్పన చూడండి. అంటే ఎకనామికల్ బర్డన్ని మెయింటైన్ చేస్తూ ఓ బ్యూటిఫుల్, ఓ మెచ్యూర్డ్ ఫిస్కల్ పాలసీ డిజైన్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఈ గవర్నమెంట్ ఫంక్షన్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, ప్రజాపాలన అనేది ప్రతి ఒక్కరి కంఫర్ట్కి ఎగ్జాంపుల్గా ఉండాలన్న కోణంలో ముందుకు తీసుకెళ్తున్నారు. మనం అగ్రీ చేసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, నేను మొత్తానికి చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ గవర్నమెంట్కి అప్పుల తెలంగాణ దొరికినప్పుడు దానికి చాలా మెచ్యూర్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నీడ్ ఆఫ్ ది అవర్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా ఇస్తుంది ఈ గవర్నమెంట్. అది ఏది ఖరీఫ్ బోనస్ నుంచి క్లౌడ్ బస్లో రిలీఫ్ కావచ్చు, రైట్? అలాంటి డెఫినెట్గా నీడ్ ఆఫ్ ది అవర్స్ అవన్నీ అందియాల్సిన అవసరం ఉంది. మేము కమిట్మెంట్ చేసుకున్నాము, మా 5 గ్యారంటీస్తో పాటు వెల్ఫేర్ అనేది ప్రజా పరిపాలన కోణంలో, అంటే వెల్బీయింగ్లో మనకు కొందరు ఆశలు చూపించారు, ఏది బంగారు తెలంగాణ అని. కానీ మనం సక్సెస్ చేసుకోలేకపోయాము. యువత కోసం పేపర్ లీకేజ్ అయింది, మెడిగడ్డ కుంగింది, ఇలాంటి ఎపిసోడ్లు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరికి మోసపూరితమైన మాటలు చెప్పట్లేదండి. డెఫినెట్ ఈ ప్రభుత్వం వెల్ డిజైన్డ్ మెచ్యూర్ ఫిస్కల్ పాలసీలో భాగంగానే తెలంగాణకి నీడ్ ఆఫ్ ది అవర్ ఏదైతే ఉందో, బస్ ఫ్రీ కావచ్చు, 200 యూనిట్ కావచ్చు, ఒక్కొక్కటి గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఒక్కొక్కటి అమల్లోకి తీసుకొని వెళ్తుంది. అదే భాగంగా ముందు 5 years టర్మ్లో డెఫినెట్గా మేము 5 years టర్మ్ అన్నది ఇక్కడ మీరు 5 years టర్మ్ అన్న ఒక రీజన్ ఇస్తున్నారు. కానీ బట్ మీరు అధికారంలోకి రాకముందు ప్రచారంలో ప్రతి సందర్భంలో మీరు మాట్లాడింది ఏంటంటే 5 గ్యారెంటీలు 100 రోజులు. సరే, దానికి ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ సాగ్గా చూపించారా, అది లేకపోతే అది నిజమే అనుకున్నా, కొద్దిసేపు అది పక్కన పెట్టిద్దాం. ఎలక్షన్స్ అయిపోయి కూడా మళ్ళీ ఆ 100 రోజుల దగ్గరకు వస్తుంది. మోస్ట్ ఆఫ్ 100 రోజులు దాటింది ఆల్రెడీ, ఇప్పటికే దాదాపు 150 రోజులు దగ్గర ఉంది. సో ఈ సందర్భంలో 180 రోజులు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు స్టిల్ ఇంకా అంటే మీరు గత ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు అన్నవి మీరు అధికారంలోకి రాగానే బయటపడ్డవు కాదు. అధికారంలోకి రాకముందు ఎవ్రీ ఇయర్ వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కానివ్వండి, అన్ని విషయాల్లో తెలిసిన తర్వాతనే మీరు ఆ హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు సంవత్సర కాలం టచ్ అవుతున్న సందర్భంలో మీరు వచ్చి ఇంకా మీరు అవే కారణాలు చెప్తే నిజంగానే మీరు చెప్తున్నట్టుగా ప్రజాపాలనకు ఏదైతే స్వర్ణోత్సవమో లేకపోతే ఇంకొక పేరు ఏది పెట్టుకున్నా సరే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అది నా మూలకమైన ప్రశ్న. 100% యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, లాస్ట్ 70 years ఆఫ్ ది రూల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే ఈ ముందు నుంచి కంబైన్ ఏపీ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కటి ఇందిరా ఆవాస్ యోజన కావచ్చు, ఫ్రీ పవర్ ఇదే ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది వైఎస్ఆర్ కావచ్చు, 108 అనవచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండొచ్చు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చింది. 1 హిస్టారికల్ అడ్వాంటేజ్. సెకండ్, మనలాంటి వాళ్ళు కొందరు డెఫినెట్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రజల్లో మీరు 7.52 crores లోన్ తీసుకొచ్చినప్పుడు దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సిన అవసరం ఉంది. దాని ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 60,000 to 70,000 crores అవుతుంది. అది రీపే చేస్తూ కొత్త ఇన్వెస్ట్మెంట్ సృష్టించాలి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు రామ్మోహన్ గారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నాయకత్వం పట్ల, ఆ గవర్నమెంట్ పట్ల అంత తొందరగా కాన్ఫిడెన్స్ రాదు. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు గెయిన్ చేస్తారంటే, ఓ స్టేబుల్, ఓ మెచ్యూర్డ్ మైండ్ రూల్ అనేది ఓ 6-7 monthsలో మీరు ప్రజల్లో వదిలితే అప్పుడు ఎఫ్డిఐస్ రావడం స్టార్ట్ అవుతుంది. దానికి భాగంగానే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి మా సీఎం గారు వెళ్ళడం, మనం ఇవన్నీ ప్రజల్లో చెప్తే కానీ డెఫినెట్గా వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఫ్యాక్ట్ అండ్ చెక్లో రియాలిటీలో ఉండాలి అన్నది నా కోణం. నాగేష్ గారు చెప్పండి.
అయితే ఒకటి ఉంది సార్, ఇప్పుడు సరే కారణాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ ఛాలెంజెస్ దాటి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటినీ మనము సరే అలానే మనం తప్పు పట్టాల్సిన అవసరమో లేకపోతే తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఆ ఛాలెంజెస్ అయితే కంపల్సరీ ఉన్నాయి, అందులోనూ పర్ఫామ్ చేస్తున్నారన్న దానికి ఖచ్చితంగా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. బట్ చేయని వాళ్ళు, వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నా అది ఎవరికి బాహాటంగా చూపించారు, రాని వాళ్ళు వాళ్ళ అసంతృప్తి మాత్రం బహిరంగంగా వెల్లడిస్తారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే క్రమంలో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఉన్నట్టున్నట్టు అధికార పక్షంలో మా చెట్టు కాసే చెట్టుకే రాళ్ళు కొడతారు సార్ ఎవరైనా కూడా. నేనేమంటున్నానంటే ఈ 7.5 లక్షల అప్పులు, 7.5 లక్షల నేను బడ్జెట్ ఎవరి బడ్జెట్ నేను సమీక్షించేవాడిని, నేను విశ్లేషణ చేసేవాడిని కనుక ఒరిజినల్ గా 3.5 లక్షల కోట్లు మాత్రం 4.5 లక్షల కోట్లు మాత్రమే బడ్జెటరీ అప్పులు ఉన్నాయి. 1 లక్ష కోట్లేమో మనకు ఈ గ్యారంటీ అప్పులు, అంటే మన యాదాద్రి భద్రాద్రి దానికి తెచ్చిన గ్యారంటీ అప్పులు, అంటే ప్రభుత్వం డైరెక్ట్ చేసిన అప్పులు కావాలి, ఆ సంస్థలు తీర్చుకుంటాయి. అట్లాగే 90,000 కోట్లేమో మన కాళేశ్వరం మీద చేసిన అప్పులు. ఇవన్నీ కలిస్తే 6,70,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ సంగతి లంకె బిందులు ఉన్నాయి అనుకుని వచ్చిన రేవంత్ రెడ్డి గారికి తెలియదు అంటున్నాను. అప్పుడు ఎప్పుడైతే ప్రచారం చేస్తున్నప్పుడు నేను మొత్తుకున్నా, ఒక 4 వ్యాసాలు రాసిన, అయ్యా ఆయనే సంక్షేమం అభివృద్ధి అని చెప్పి అడ్డగోలు సంక్షేమానికి పెట్టిండు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు 5 పోయి 6 గ్యారెంటీలకు వస్తే రేపు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుంది అని చెప్పాను. కానీ గ్యారెంటీ మనకు లంకె బిందుల నుంచి వచ్చిన తెలుసు కదా, 6,70,000 7 లక్షల రూపాయలు అప్పున్నదని ప్రచారం చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఈ హామీలన్నీ ఇచ్చారు కదా. ఈ హామీలు నెరవేర్చడంలో కొంత సఫలమైన, కొంత విఫలమైన. గ్లాస్ లో సగం నీళ్లు లేవంటున్నాను. టీఆర్ఎస్ వాళ్ళకి నేను మాట్లాడను. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ తీర్చే బాధ్యత, హామీలు ఇచ్చారు కానీ తీర్చే బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ఒక రకంగా మళ్ళీ వ్యతిరేక భావన వచ్చేస్తుంది. కర్ణాటకలో విఫలమైందని తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణలో ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే హామీల మీద వేరే పార్టీ గెలిచింది. కానీ హర్యానాలో ఫెయిల్ అయింది కదా, మహారాష్ట్రలో ఫెయిల్ అయింది కదా. పక్కనే వాళ్ళు వేసుకుంటారు చిదంబరం గారు. ఇప్పుడు మనకు జరిగింది ఏంది, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రచారం చేసిండు, జరుగుతున్నాయా లేవా అని పక్క గ్రామాలను చూసి తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చిరునంకులు వేసుకున్నా, నేను బ్రహ్మాండంగా బతుకుతున్నా అని చెప్తే ఎవరు నమ్మరు కదా అంటున్నాను. జరిగింది అదే. రేపు పొద్దున ఈ హామీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు, చాలా తప్పు. చేసిన హామీలు కూడా సంవత్సరం తర్వాత కూడా చాలా హామీలు అమలు కాలేదు. ఇవాళ ప్రజలు 500 రూపాయలు సన్నవడ్లకు బియ్యం తీసుకుంటున్నా అన్నారు. మనం పోదాం నగేష్ గారు, మనం పోదాం ఇప్పుడు కల్లార్ దగ్గర పోదాం, ఐపీ కేంద్రాలకు పోదాం, ఐకేఎఫ్ కేంద్రాల దగ్గర పోదాం. 70% మంది సన్న వడ్లు డైరెక్ట్ గా 2500 2600కే రైస్ మిల్ వాళ్ళకి అమ్ముకుంటారు. నిన్న మిర్యాల కూడా పోయొచ్చు, నేను అమ్ముకుంటున్నారు. ఎందుకు అమ్ముకుంటున్నారు, ఇక్కడ టైం పడుతుంది కనుక. ఒక 100 ఎక్కువ తక్కువ పచ్చి వడ్లు డైరెక్ట్ గా కోసిన తర్వాత సార్ ట్రాక్టర్లు పోగానే పోతే తీసుకుంటున్నారు. వాళ్ళు ట్రయల్స్ పెట్టుకుంటారు, దాని వడ్లు చేసుకుంటారు. అంటే తెల్ల బంగారం తెల్లబోయింది. ఇవాళ మనకు వడ్లు కొనేటోటి దిక్కులేడు. కొన్నా కూడా దానికి సరైన విధంగా 500 రూపాయలు ఏదైతే ఇస్తుందో అది రావడం కష్టమవుతుంది. రైతు బంధు, రైతు భరోసా పెరిగి ఎగబెట్టే పరిస్థితి అవుతుంది. రైతులు అసంతృప్తి ఉండదా, 12,000 సంగతి ఏంది, కౌలు రైతుల సంగతి ఏంది, 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే సంగతి ఏంది. ఇప్పుడు ఒకటి చెప్పుకుంటే ఇంకోటి ఎదురు వస్తాయి అంటున్నాను. మేము చేసినామని చెప్తే సగం కంటే ఎక్కువ హామీలు చేయలేని ఉన్నాయి కదా. అందుకని దీక్షా దివస్ పేరు మీద వాళ్ళని అవమానించకండి. ఇటు పక్కన విజయోత్సవాలు మీరు చేసుకుంటే ఎవరు వద్దన్నారు, కొంత విజయం సాధించారు కాదట్లేదు. ప్రజలు ఎలా తీసుకున్నారో ఒకసారి మాట్లాడే ముందు నేను ఒకసారి కిషోర్ గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. ఆయన జూమ్ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అందుకని ఫోన్ లోకి వచ్చారు. కిషోర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిదంబరం గారు, బాగున్నారా? బాగున్నాండి, మేము బాగున్నాము. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షని, లక్షలాది మంది ఉద్యమకారుల కష్టాన్ని, వందలాది మంది అమరవీరుల ఏదైతే త్యాగాన్ని, వందలాది మంది మీ నాయకుల ఔదార్యాన్ని, వీటన్నింటినీ పక్కన పెట్టి ఒక్క పదాన్ని దీక్షా దివస్ పేరుతో మొత్తాన్ని తీసుకొచ్చి కేసీఆర్ కి మీరు అంటకట్టేసి వాళ్ళ దీక్షా దివస్ పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సమంజసమేనంటారా? ఫౌండర్ మెంబర్, ఆ ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం అండి. ఇప్పుడు నేను మీ డిబేట్ కి ఎక్కువ ఫాలో చేయకపోయినా బికాస్ ఆఫ్ మై టెక్నికల్ ఇష్యూస్. అక్కడ ఏం మాట్లాడేది, చర్చ మాట్లాడలేదు. కానీ మీరు అడిగిన దానికి క్వశ్చన్ దానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఇది కేసీఆర్ గారు ఉద్యమం ఫస్ట్ 60s నుంచి నడుచుకుంటూ వచ్చినప్పుడు కూడా ఏదైతే ఆ ఫాలోయింగ్ చేసిన పెద్దలు అందరూ కూడా ఫాలో చేసుకుంటూ వచ్చిన దాని తర్వాత ఎప్పుడైతే 2001లో కేసీఆర్ గారు ఉద్యమ పేరుతోని ముందుకు వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ వస్తుందా రాదా అనే ఆలోచనతోని, కొంచెం అనుమానాలతోని చాలా కష్టపడాల్సి వచ్చింది. మా బీయింగ్ ఎ ఫౌండర్ మెంబర్, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ది పార్ట్ ఆఫ్ కేసీఆర్ టీమ్. అప్పుడు చిన్నవాడిని, అప్పుడు నేను చాలా 27 years ఓల్డ్ అండి నాకు. సో ఇవన్నీ కూడా మేము చూసినప్పుడు చాలా కష్టపడి గ్రాస్ రూట్ లెవెల్లోకి పోయి మేమందరం కూడా స్టరప్ చేస్తాం. అందరిని కూడా స్టరప్ చేసుకుంటూ వాళ్ళకి అవగాహన ఇచ్చుకుంటా చేసుకుంటా
వచ్చినాం. ఈ కష్టం అంతా కూడా రియలైజేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకి ఇంత అన్యాయం అయిందా అని, అంటే ప్రతి సమాచారాన్ని గ్రాస్ రూట్ లెవెల్ కి మేము తీసుకుపోయినాం కాబట్టి అక్కడ ఉన్నాము. ఆల్రెడీ ఉద్యమము అది ఇట్లా అన్యాయం అయిపోయింది అని ఆల్రెడీ ఉంది, కానీ ఇంత లెవెల్లో అన్యాయం అయింది అనేది ఒక కేసీఆర్ గారికే దక్కింది. అది చెప్పి ఆయన చెప్పినప్పుడు సరే, అందరూ కూడా ఆయన realize ఇనిషియేషన్ ఎవరు ఉద్యమ- కాదనరు, ఆయన ఇనిషియేషన్ ఎవరు కాదనరు, లేకపోతే ఆయన ఉద్యమాన్ని ఎవరు తక్కువ చేయరు, కానీ బట్ మొత్తం ఉద్యమం ఆయన ఒక్కరి మీదనే నడిచిందను, ఆయన ఒక్కరి వల్లే చూడండి, నడిచిందను మనం చెప్పడం. ఇప్పుడు మనము మహాత్మా గాంధీని మనము ఒక పాత్రనేషన్ అని ఎందుకు అనుకుంటున్నాము? బికాస్ అతను స్ఫూర్తిగా తీసుకొచ్చి ముందుకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి తీసుకొచ్చినాడు. మళ్ళీ దశ ఉద్యమాలలో ఆయన మొదలు కీలకమైన వ్యక్తి. అది తీసుకొచ్చింది, ఇన్స్పైర్ చేసిండు మాట్లాంటి యువతకి. అసలు ఉద్యమం అంటే ఏందో తెలియని సమస్య టైంలో నేను ఉద్యమంలోకి ఎంటర్ అయినా, ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి. సో నా లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు అలా. సో ఈ విధంగా మేము ముందుకు వచ్చి ముందు అందరినీ తీసుకొని క్యారీ చేసినప్పుడు మాకు అన్ని ప్రాపర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాకు తెలంగాణ కానీ జాతిపితగా గాంధీ గారు ఉద్యమం చేసిన, నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేసి దేశానికి ఒకటి ఇచ్చారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఒకళ్ళు తెలంగాణ రాష్ట్రపితగా ఒకరు మనం యాక్సెప్ట్ చేసినా ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారేమో అని ఆశగా ఎదురు చూసి అది జరక్క. సరే, 10 ఏళ్ల పాలనలో ఏం జరిగిందన్న కొంచెం పక్కన పెడదాం. కానీ దీక్షా దివస్ అనే ఒక పేరుతో మరొకసారి మీరు ప్రజల్లోకి వెళితే ఈ 10 ఏళ్ల పాటు చూసిన ఏదైతే పాలన ఉందో దాంట్లో సంతోషంగా ఉన్న వాళ్ళు ఉంటారు, అసంతృప్తులు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రశ్నలు అడుగుతారు కదా, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది కదా. చిదంబరం గారు, మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. కరెక్ట్. నేను ఒకటి నీట్గా ఒకటి చెప్పాలా, క్లారిటీ. యాక్చువల్ ఏమైతుందంటే ఇక్కడ ఈ 2014 నుంచి 23 దాకా, అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ ఇప్పటికి 1 year అవుతుంది. ఆ వచ్చిన దానికంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి అందరు కూడా ఉద్యమంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా గవర్నమెంట్ తెచ్చి వాళ్ళందరినీ కూడా ఒక లైన్ అప్ చేసి మొత్తం రాష్ట్రాన్ని ఒక మంచి అభివృద్ధి డెవలప్మెంట్ ట్రాక్ లో నడిపించాడు. అది నడిపించిందంతా కూడా మనం అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కూడా మనల్ని ఎప్పటికప్పుడు అప్రిషియేట్ చేస్తున్నది, రివార్డ్స్ ఇచ్చింది, అన్ని కూడా రికగ్నైజేషన్స్ కూడా చేసింది. అది మనకు అది చరిత్ర. అది ఎవరు తుర్పేసి కాదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రికగ్నైజ్ చేసింది ఒకటి. ఆ తర్వాత ఈ 2023 గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాంటీ తెలంగాణ అయింది. మీరు గమనించండి, ప్రతిది కూడా హైదరాబాద్ బ్రాండ్ ఒక వేవ్ లెవెల్ లో ఉన్నది ఒకటేసారి డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ఆ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ ని డిస్ట్రాయ్ చేసింది. ఎవరు చేస్తారండి? ఒక తెలంగాణ ఉద్యమకారు చేస్తారా? తెలంగాణ ప్రేమ ఉన్నోడు చేస్తాడా? చేయడు. ఇది తెలంగాణ యాంటీ ఉన్నోడే చేస్తాడు. అందుగురించే డ్రాస్టిక్ గా మన తెలంగాణ ఇమేజ్ పడిపోయింది. చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఎవరు వస్తలేరు. మనకు అప్పులు పుడతలేదని ఈ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు, మన గవర్నమెంట్ లో అప్పులు వస్తలేవని. అప్పులు రాకపోతున్నాయి అంటే బికాస్ యాంటీ తెలంగాణ పార్టీ వచ్చింది గవర్నమెంట్ లకు కాబట్టి మీరు అన్నట్టుగా బ్రాండ్ ఇమేజ్ అంట పోయింది. అంతేకాకుండా వచ్చిన ఇప్పటికీ 82,000 కోట్లకు సంబంధించిన ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వంతో దేశ విదేశాల నుంచి ఉన్న కంపెనీలు చేసుకుంటున్న నేపథ్యంలో మీరు అన్నట్టుగా బ్రాండ్ ఇమేజ్ నిజంగానే పోయిందా అన్నది ఒకసారి అడుగుతుంది నగేష్ గారు. ఇక్కడ అంటే 2-3 ప్రశ్నలు. ఎందుకంటే హైడ్రాకి సంబంధించి మీరు దాన్ని గొప్పగా చెప్పుకున్నారు, ప్రజలు కానీ ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని చాలా పాజిటివ్గా చూశారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఉందంటే మేబీ కొద్దిగా అనుమానంగా ఆలోచించాలి అన్న విషయం వచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది. మీరు అనుకుంటున్న బ్రాండ్ ఇమేజ్ గత 10 నెలల్లో, మీరు చెప్తున్న 10 నెలల్లో కొత్తగా ప్రాజెక్టులు రాని పరిస్థితి, కొత్తగా ఏమీ కావట్లేదు అన్నది ఒకటి, రియల్ ఎస్టేట్ పూర్తిగా డమాలని పడిపోయింది అన్న ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఇప్పుడు మూసీ పేరుతో 1,50,000 కోట్లకు సంబంధించిన స్కామ్కి తెరదీశారు. దీంట్లో మూసీ ప్రక్షాళన కన్నా మీ పార్టీకి సంబంధించిన ఆలోచన విధానం మీద దాంట్లో ఎక్కువ ఉంది అనే విధంగా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న ఒక మాట. సో ఫస్ట్ థింగ్, మనం మాట్లాడేటప్పుడు క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వ్యూవర్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, తెలంగాణలో పడిపోయిందా లేక వరల్డ్ మొత్తం మార్కెట్ వీక్ ఉందా? మీరు యునైటెడ్ స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగాయి రీసెంట్ పాస్ట్ 20 daysలో. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ హియర్. వి లివ్ ఇన్ వన్ వరల్డ్. దీనికి సోకాల్డ్ ఏదో గ్లోబలైజ్డ్ విలేజ్ మనం అందరం బతుకుతున్నది. ఇంటర్నేషనల్ మార్కెట్ని డిపెండ్ చేసి మార్కెట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడం వాస్తవం. హైదరాబాద్లోనే డౌన్ అయిందా? ఢిల్లీలో కూడా అయింది, బెంగళూరులో కూడా అయింది, పూణేలో కూడా అయింది. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ రీజనా లేకపోతే బీజేపీ పార్టీ రీజనా?
రైట్. ఇవన్నీ అర్థం పర్థం లేని మాటలు. ఇందాక చెప్పాను యాంకర్ గారు, ఒకప్పుడు పక్క రాష్ట్రాలలో దయాలు భూతాలని చూపించుకొని ఉద్యమంలో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఎమోషనల్ ఎక్స్‌ప్లాయిట్‌మెంట్ చేసుకొని అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే కోణంలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇందాక బీఆర్ఎస్ అన్నగారు మాట్లాడుతూ మీరు కొంచెం అబ్జర్వేషన్, రామ్మోహన్ రావు గారు మీరు కూడా ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఎంతసేపు కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం పేర్లే చెప్పారు కానీ ఎక్కడ శ్రీకాంతాచారి గారి పేరు రాలేదు చూసారా? దిస్ ఈజ్ ద యూనో చాలా మిస్ఫార్చునేట్ ఇది. వాళ్ళ మదర్ నిన్న ఓ టీవీలో ఎంత బోరుమని ఏడుస్తున్నారు. చనిపోయింది శ్రీకాంతాచారి, తన ఊపిరి తీసుకొని ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు కానీ శ్రీకాంతాచారి ఐడెంటిటీ ఎక్కడ? ఆమె క్వశ్చన్ చేస్తుంది. అసలు అలాంటి దానికి ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. ఇంకోటి 1200 పైచిలకు ఉద్యమకారులు చనిపోయి తెలంగాణ సాధించుకున్నాము, ఉద్యమకారులను ఎంత స్మరించుకున్నారు ఇదే దిక్కుమాలిన డ్రామా దివస్లో. ఇవన్నీ అబ్జర్వేషన్. ఇందాక బీఆర్ఎస్ నేత గారు మాట్లాడిన దాంట్లోనే మీరు చూడండి, ఎంతసేపు కేసీఆర్ గారిని హీరో చేయడమే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు బ్యాక్ టు రామ్మోహన్ రావు గారి క్వశ్చన్కి, పక్క రాష్ట్రాల్లో కూడా హామీలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అమల్లోకి తీసుకొచ్చారు, మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి అన్నారు. వెరీ నైస్, తీసుకొచ్చారు. కానీ పక్క రాష్ట్రాలకి 15,000 crores మొన్న బడ్జెట్లో అలాకేట్ అయింది బీజేపీ. ఇక్కడ పెద్దన్నలాగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, బీజేపీ ఇంతవరకు బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఫండే ఇవ్వలేదు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఫండ్సే ఇవ్వట్లేదు. మన ఎన్నుకున్న ఇక్కడ 8 మంది ఎంపీలు ఇంతవరకు పార్లమెంట్లో వాయిస్ రేస్ చేయలేదు. వాళ్ళ హైకమాండ్కి ఎలాంటి మా తెలంగాణకి ప్రత్యేక నిధులు ఇవ్వండి, ఆర్ఎల్స్ ఉన్న బకాయిలైన టైంకి ఇవ్వండి అనలేదు. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఫిస్కల్ డిఫిసిట్లో ఇన్ని హామీలు చేసుకుంటూ ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుంది ప్రజా పరిపాలన అన్న ఫిలాసఫీలో అంటే వీ మస్ట్ అప్రిషియేట్ ఐ గెస్. ఎందుకంటే బ్యాకప్ కూడా లేదు, సెంట్రల్ది భరోసా అన్నది కూడా లేదు. అదే మీరు హర్యానా గురించి అన్నారు, మహారాష్ట్ర గురించి అన్నారు. రామ్మోహన్ రావు గారు, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోలేదు. కాంగ్రెస్ చేసుకున్న కొన్ని తప్పిదాల వల్ల ప్రజలు అక్కడ పక్కన పెట్టారు. కాంగ్రెస్కి బీజేపీకి యాంటీ ఇంకుబెన్సీ ఉంది, అది క్యాచ్ చేసుకోలేకపోయింది. దానికి రీజన్ కూడా ఉన్నాయి. అక్కడ రైతులు ఇండిపెండెంట్గా నిలబడడం కావచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళలో 200 నుంచి 1500 ఓట్స్ వరకు యావరేజ్గానే ఉంటుంది. అంటే అక్కడ విక్టరీని మిస్కాల్కులేట్ చేసింది ఓన్ కాంగ్రెసే. ఎందుకంటే ఆప్తో పొత్తు కావచ్చు, ఆర్ఎల్స్ రైతులు ఇండిపెండెంట్గా నిలబడడం కావచ్చు. సో ఇవన్నీ కోణాలు ఉన్నాయి అక్కడ ఫ్యాక్టర్. కానీ సరే, ఈ ఫ్యాక్టర్ పక్కన పెడితే మహారాష్ట్రలో మేము వెళ్ళి మా సీఎం గారు అక్కడ నుంచి సిద్ధిరామయ్య గారు వెళ్ళి మేము అమల్లోకి తీసుకొస్తున్న ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా చెప్పాము. కానీ మన ప్రైమ్ మినిస్టర్ నుంచి జేపీ నడ్డా, హోమ్ మినిస్టర్ ఏమన్నారండి తెలుసా? మస్జిద్, మందిర్, ముజ్రా. లాస్ట్ 10 yearsలో మీరు అందించిన గవర్నెన్స్ ఏం స్వామి? అసలు పేదరికం ఎందుకు పెరిగిపోతుంది, నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతుంది, దాని పట్ల ఇంతవరకు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆన్సర్ ఇవ్వలేదు. ఏ ఎలక్షన్ కమిషన్లో, ఏ ఎలక్షన్ కంపెయినింగ్లో మాట్లాడట్లేదు. మణిపూర్ తగిలిపడిపోతుంది, ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ జరగలేదు. కూకీస్, మీతీస్ చంపుకుంటున్నారు, అల్లకల్లోలం ఉంది. ఇప్పుడు కూడా స్టెబిలిటీ లేదు. అంటే బీజేపీ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయట్లేదు మనము, కొంచెం అవేర్నెస్ ఉండి కూడా. కానీ ఇక్కడ నిబద్ధతగా మేము ప్రామిస్ చేసుకున్న ప్రజా పరిపాలన కోణంలో మేము ముందుకెళ్తున్నాము హానెస్ట్గా. మా హానెస్టీ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. మూసి అంటున్నాము, ప్రజలు నమ్మట్లేదు కదా మీరు అంటున్న హానెస్టీ అయితే ఉందో. సరే, బీజేపీకి వచ్చే దాని వాస్తవం అనుకుందాము. వాళ్ళు కేవలము మత ప్రాతిపదికనే ఓట్లు అడుగుతున్నారు, అభివృద్ధి అన్న దాన్ని పక్కన పెట్టేశారు అన్నప్పుడు. కానీ ప్రజలు దాన్ని కోరుకున్నారా, అటువైపు వెళ్తున్నారా? అలా అనుకుంటే చాలా రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది కదా. మీరు ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు కూడా అదే ఆలోచన విధానంతో గెలిచారు కదా. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున 8 మంది గెలిస్తే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున 8 మంది గెలిచారు. యాంకర్ గారు, రామ్మోహన్ గారు, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందండి. దీన్ని 2020 ట్రెండ్ కూడా అంటారు. అబద్ధాలు, అవాస్తవాలు అనేటివి చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. వాట్సాప్ యూనివర్సిటీ రూపంలో అబద్ధాలు చెప్పుకొని అచ్చే దిన్ అన్నారు, విశ్వగురువు అన్నారు, వికసిత్ భారత్ అన్నారు, ఫార్మర్ ఇన్కమ్స్ డబల్ అన్నారు. ఇవన్నీ అబద్ధాలు, మోసపూరితమైన మాటలు. దేశాన్ని మొత్తాన్ని ఆగం పట్టించారు. మన మతము, మన కల్చర్. నేను హిందూయిజం అనేది సుప్రీంకోర్టు ప్రకారం చెప్దాము, సో కాల్డ్ హిందూ కల్చర్. ఇక్కడ ఎంత బ్రాడ్ మైండెడ్నెస్ ఉంటుంది, ఎంత పేషెన్స్ ఉంటుంది, ఎంత యాక్సెప్టెన్స్ ఉంటుంది. అందులో హేట్రేల్ పెంచుతున్నారు.
హిందూ చరిత్ర గొప్పదంటారు, వెరీ నైస్, గొప్పదే. లాస్ట్ కంటారు హిందూ ఖత్రేమే. వై సో ఇన్సెక్యూరిటీ? సో యు ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది ఓట్స్, యూనో, మైనారిటీ అపీజ్మెంట్ చూపించేసి మెజారిటీ ఓట్ బ్యాంక్ క్యాప్చర్ చేయడం, మెజారిటీ మీద ఏదో రిస్క్ ఉంది మైనారిటీ పట్ల అన్న ద్వంద్వ వైఖరి క్రియేట్ చేసుకొని అధికారం చేజిక్కించుకోవడం, ఇవన్నీ అవాస్తవాలు. ఇవే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకోసం వాళ్ళు అధికారంలో వస్తున్నారు రామ్మోహన్ రావు గారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అబద్ధాలు చెప్పదండి. ఈ కాంగ్రెస్ పార్టీకి ఓ ఫిలాసఫీ ఉంది, సత్య అహింస సర్వోదయ అని, అందరినీ కలుపుకొని వెళ్ళే పార్టీ. దాదాభాయ్ నైరోజీ నుంచి మహాత్మా గాంధీ గారు పునాదులు వేసిన పార్టీ. ఈ పార్టీలో డెఫినెట్గా ఇంద్రమ్మ రాజ్యం కావచ్చు, ప్రజా పరిపాలన అంటే గోల్డెన్ తెలంగాణ దిశగా వెళ్ళాలన్న కోణం, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ నుంచి ఆర్థికంగా బలమైన తెలంగాణ నిర్మాణం వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కూడా. కానీ ఇనిషియల్లో హర్డిల్స్ ఉంటాయి, వి మస్ట్ యాక్సెప్ట్. ఆ లెక్క ప్రకారం చూస్తే బీజేపీ నెక్స్ట్ బిగ్ టార్గెట్ తెలంగాణనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ నమ్మించినప్పుడు ఇక్కడ కూడా నమ్మిస్తారు. ఎందుకంటే రెండు ప్రధాన పార్టీలు ఇక్కడ కొట్లాడుతున్నాయి. బీజేపీని కూడా తక్కువ అంచనా వేసే అవసరం లేదు, అవకాశం లేదు. మేబీ ఇంకొక 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి బీఆర్ఎస్ సిద్ధమవుతోందన్నది మనకు తెలుస్తోంది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో దానికి బీజేపీ సన్నద్ధమవుతోంది అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సర కాలంలో చేసిన ఈ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజామోదం ఏమాత్రం ఉంది అన్న దాని రిఫ్లెక్షన్ ఏమైనా ఆ 2 ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా సిద్ధమర్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఇంతకుముందు నగేష్ గారు మంచి మాట చెప్పారు. స్వయంకృత అపరాధంతో ఓడిపోయిందండి. నిన్ననే సిడబ్ల్యూసీ మీటింగ్ 4.5 గంటల పాటు సాగింది ఢిల్లీలో. ఖర్గే గారు ఇదే మాట్లాడారు, నగేష్ గారు మాట్లాడిన విషయం మాట్లాడారు. మనలో అనైక్యత ఉంది, ఆ అంతర్మదనం చేసుకోవాలి. మనం అందరం కూడా ఎవరికి వారి యమునాదీరలాగా ఉన్నాం. మనకు కలిసి పనిచేయడం లేదు. బీజేపీ వాళ్ళు ఎంత గట్టిగా కలిసి పనిచేస్తున్నారు చూడండి, మనం ఎందుకు పనిచేయడం లేదు మనము అని చెప్పి చాలా నీతులు చెప్పారు. నేను దాన్ని పూర్తిగా ఆహ్వానించాను. నేను ఒక వీడియో కూడా చూశాను. ఖర్గే గారు వినదగిన ఎవరు చెప్పినా అని, ఖర్గే గారు చెప్పిన విషయాలు కాంగ్రెస్ పార్టీ వినాలని నేను కూడా నగేష్ గారిని అదే కోరుతున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే ఎందుకు ఓడిపోయామో తర్వాత పోస్ట్ మార్టం చేసుకోవడం కాదు, ఎందుకు ఈ మనం హామీలు ఇచ్చాం. ఉదాహరణ తెలంగాణ డైవర్ట్ అవుతుంది వేరే రాష్ట్రాలకు పోతే. ఎందుకంటే కాశ్మీర్ సమస్యకు మూల కారణం ఎవరు, రేపు మణిపూర్ మంటలకు కారణం ఎవరు అంటే రావణ కాష్టం రచించింది ఎవరు, కంటిన్యూ చేస్తుంది ఎవరు? తీర్చాల్సిందే. బీజేపీ మీద బాధ్యత ఉంది, ఖచ్చితంగా తీర్చాల్సిందే, కాదంటే నేను. బీజేపీ వాళ్ళు లేరు కనుక వాళ్ళు కౌంటర్ చేసుకుంటారు. నేను ఒక మాట అంటున్నాను, తెలంగాణ విషయానికి వస్తే విజయోత్సవాలు చేసుకునే ముందు ఒక పరిశీలన చేసుకోండి. ఇప్పుడు చాలా విషయాలు మనం 100 రోజుల్లో తీర్దామని సగం కూడా తీర్చలేదు. హామీల్లో 1-6 ప్రతి దానిలో 1-2 అమలు వచ్చినాయి. దీనికి కారణము లంకె బిందులు ఉన్నాయనుకొని వచ్చినామని సరైనది కాదు. మీకు తెలిసే వచ్చారు. ఈ అనవసర హామీలు, ఎక్కువ హామీలు ఇచ్చారు, అకమించి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అంటున్నాను, ప్రజల ఆశలు పెంచింది మీరా కాంగ్రెస్ అంతకుముందున్న పార్టీ? ప్రజల ఆశలను ఒక రకంగా మంచి చోటు వాళ్ళు ఆచరించలే కనుక, అమలు చేయలే కనుకనే వాళ్ళ అవినీతిని, అహంకారాన్ని ఓడించిన ప్రజలు. మీరు ఆ పని తెచ్చుకోకండి. సంవత్సరంలోనే అంత వ్యతిరేకత మూట కట్టుకోకండి అని నేను అంటున్నాను. వాళ్ళు 10 ఏళ్లలో ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు. దాని వల్లనే మొదటిసారి చూశారు, రెండోసారి అధికారం ఇచ్చారు. ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఈ సమస్యలు రేవంత్ రెడ్డి గారు అనేది కరెక్ట్. ప్రజలు 2020 మ్యాచ్ ఆడతారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కాదు, పార్టీలు ఆడి మ్యాచ్లు పోయినాయి. ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళని చూశారు, 9.5 ఏళ్ళు మిమ్మల్ని సంవత్సరంలోనే ఈ అంశాలను నిలదీస్తున్నారు. వీటి సరి చేసుకునే అంటున్నాను. మీరు అకమించి హామీలు ఇచ్చి దీనికి తోడు మీరు అన్నట్టు కార్యకర్తలు అయితే బహిరంగంగా మాట్లాడతారు కానీ ప్రజలైతే ఓట్ల ద్వారానే వాళ్ళ సమాధానం చెప్తారు అన్నది కూడా ఒక రెగ్యులర్ గా మన అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అట్ ద సేమ్ టైం మన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ రిఫ్లెక్షన్ లో భాగంగా ఆ రిజల్ట్స్ చూపిస్తాయంటారా? ఖచ్చితంగా చూపెడితే అంటారు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ ప్రజలు చాలా షార్ట్ మెమరీ అనుకుంటారు. రాజకీయ పార్టీలు షార్ట్ మెమరీ కాదు, వడ్డీతో సహా చెల్లిస్తారంటున్నారు. కేసీఆర్ గారికి అదే పని చేశారు, మోడీ గారికి అదే పని చేశారు, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పని చేశారు. షార్ట్ మెమరీ కాదు, భరించిన రోజులు భరిస్తారు. ఢిల్లీని గదిలేసి కొడితే ఎట్లా ఉంటుందో ప్రజలు కూడా అట్లే ఉంటుంది. ఖచ్చితంగా తిరగబడి ప్రభుత్వాన్ని మారుస్తున్నారు కదా. అంటే నగేష్ గారు ఒక మాట అడిగారు, పక్క రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం కానివ్వండి, కంపారిటివ్లీ తెలంగాణ రాష్ట్రానికి ఆ సహకారం అందకపోవడం కూడా ఇప్పుడు ఏవైతే ఇచ్చిన హామీలు కానివ్వండి, లేకపోతే అంటే పాలన చేసే క్రమంలో ఆ హర్డల్స్కి ఒక కారణంగా చూస్తున్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిజంగా బీజేపీని నేను నిలదీసినంత మీకు తెలుసు, మీరే చేస్తారు కదా ఇంటర్వ్యూ అయితే. నేనేమంటున్నానంటే గత ప్రభుత్వానికి కూడా సహకరించలే కదా. గతంలో టీఆర్ఎస్ అప్పుడు కూడా ఒక్క పైసా ఇవ్వలేదు కదా మనకు అంటున్నాను. మరి వాళ్ళు ఎట్లా అధిగమించారు? వాళ్ళు సంక్షేమాన్ని బీజేపీ వాళ్ళేమో కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతారు,
53,000 కోట్లు తీసుకొచ్చామని అంటారు, ఈ 60,000 రెండు కోట్లు పార్టీల మధ్య తెచ్చామంటారు. లెక్కలు బీజేపీ విమర్శించినట్టు ఎవరిని విమర్శించా? బీజేపీ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది, తల్లిని చంపి బిడ్డను బతికించింది అన్నారు, రకరకాలుగా మోడీ గారి తప్పుడు మాటలు మాట్లాడిండ్రు. దీనిలో ఏ మాత్రం లేదు, చిన్న చిన్న సమస్యల పట్ల స్పందించలేదు. ఇప్పటికీ ట్రిబుల్ సాధించామంటున్నారు నగేష్ గారు, ఇంకా కాలేదు సార్, ఇళ్ళకి పండుగ కాలేదు, చాలా ఉన్నాయి. చాలా విషయాలు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో మోడీ గారి దగ్గరికి వెళ్ళారు, బడే బాయ్ అన్నారు. చోటమి వీళ్ళు వ్యతిరేకించినా కూడా ఆయన బడే బాయ్ అని పోయిండు. ఏమైంది? వాటికి కూడా ట్రిబుల్ ఇంకా టెండర్లు కాలేదు. అంటే కావాలి, నేను కాదండి, కంక్లూజన్ వైపు వెళ్దాం. నేను ఒకటే Yes, మాట్లాడుతున్నాను, ఒకటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు విజయోత్సవాలు చేసుకోవడం తప్పు కాదు, కానీ అన్ని జరిగినాయని అబద్ధాలు అడగండి అంటున్నాను. ఎస్ కిషోర్ గారు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం దీక్షా దివస్ అన్నది కేవలం ఒక యాక్టివిటీగా చేశారు, అంటే యాక్టివిటీగానే జస్ట్ ఏదో క్యాజువల్గా చేశారు. ఆ సందర్భంలో అమరవీరుల సంస్మరణ జరగడం అన్నది చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది అనేది ఒక అబ్జర్వేషన్. ఇవన్నీ పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరొకసారి సెంటిమెంట్ను రగిల్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కానివ్వండి, మండల కేంద్రాల్లో కానివ్వండి, వాళ్ళ దీక్షా దివస్ అనే పేరుతో మరొకసారి పాత సారాన్ని కొత్త సీసాలో వేసి మీరు సర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక విమర్శ వినిపిస్తోంది. అంటే ప్రజలకు సంబంధించిన ఓట్లు మాత్రమే మీ టార్గెటా, లేకపోతే నిజంగానే కేసీఆర్ గారి గొప్పతనాన్ని ప్రజల్లో మరోసారి గుర్తు చేసే కారణమా? విమర్శ అని మీరే చెప్పారు కదా, అది విమర్శలోనే ఉంది. ఎప్పుడు కూడా మేము సెలబ్రేషన్ ఎప్పుడు కూడా పెద్ద గ్రాండ్ లెవెల్లో చేసేవాళ్ళం. అది తప్ప అవగాహనతోని అది మన మీడియా వాళ్ళంతా కూడా తక్కువ చేసి చూపించారు. ఎందుకంటే ఉద్యమాన్ని అన్ని ఎక్కువ చూపిద్దాం అన్న టైప్లా అప్పుడు మీడియా కూడా కొంచెం అంటారు. సరే లెట్ ఇట్ బి, ఎట్లున్నా ఏమున్నా ఒకటి మాత్రం ఇదండి, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలైనా మున్సిపల్ ఎలక్షన్స్ అయినా కూడా భయంకరమైన వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఇస్తానన్న గ్యారంటీ 6 గ్యారంటీలు 400 420 హామీలు ఏవైతే ఇచ్చారో అవి ఎక్కడ కూడా అమలు అయినట్లు లేవు. ఉంటే గాని ప్రజలలో పోయి చెప్పమనండి, వాళ్ళు హామీలు ఇచ్చిందైతే ప్రజా సదస్సులు పెట్టి చెప్పమనండి, మేము ఇక్కడ ఇచ్చినాం ఇక్కడ, అప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళు ఇచ్చింది ఏంటి. ప్రజలకి వ్యతిరేకత వచ్చిందంటే ఆటోమేటిక్ వాళ్ళకి అందరమే అన్నట్టు, వాళ్ళని ఇచ్చిన హామీలన్నీ మోసమే అన్నట్టు తెలియదా? మనం అన్ని చూస్తూనే ఉన్నాం కదండి, నిత్య అబద్ధాలతో నడుస్తుంది. ఒకటి విషయం, అబ్జర్వ్ చేయాలి ఒక పాయింట్, సామాన్య ప్రజలకి రెగ్యులర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాంటి పథకాలపైన వాళ్ళు ముందుగా కాన్సన్ట్రేట్ చేశారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, మహిళలు ఉచిత బస్సు ఈ రోజు వరకు కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంటు ఎక్కువ శాతం ప్రజలు, పేద ప్రజలు ఎవ్రీ మంత్ గుర్తు చేసేలాంటిది. సిలిండర్ సంబంధించింది ప్రతి 3 నెలలకు ఒకసారి గుర్తు చేసి లేదా 2 నెలలకు ఒకసారి గుర్తు చేసేలాంటి ఒక యాక్టివిటీ. ఆ మూడింటిని వాళ్ళు చేసేసారు. ఇంకా మరో కీలకమైన అంశం ఏంటంటే గత 10 ఏళ్లలో మీరు చేయడానికి 2 సార్లు మీరు హామీ ఇచ్చి 2 సార్లు తప్పిన రుణమాఫీ ఏదైతే ఉందో అది కూడా మెజారిటీ ఆఫ్, ఎందుకంటే 60% మంది మనము ఇప్పటికీ ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామన్నాము, వాళ్ళకు ఒకసారి గుర్తు చేయడానికి. సరే రైతు భరోసా ఇవ్వలేదు అన్నదానికి మేబీ ఇవాళ సమాధానం వస్తుందని చాలామంది ఆశ అయితే పడుతున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే లాంటి ఒక కార్యక్రమాన్ని ఇప్పటికీ వాటన్నింటినీ మొత్తం చేశారు. మేబీ మీరు చెప్తే ఏంటంటే మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయింది అంటారు, దానికి సంబంధించి వాళ్ళ కారణాలు ఉన్నాయి, దాన్ని కన్విన్స్ చేసుకోవడంలో కూడా మేబీ సక్సెస్ అవుతారేమో. మరొక కీలకమైన అంశం, ఇప్పుడు బీసీ కులగన్న పేరుతో ఏదైతే ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన గుర్తు చేస్తున్నారో, ఇదిగోండి బీసీలు ఎవరైతే ఉన్నారో మీకు రాజ్యాధికారం వైపు లేకపోతే మీకు సంబంధించిన మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము అని ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తారో ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు దీక్షా దివస్ అని 15 సంవత్సరాల క్రితం చేసిన ఒక యాక్టివిటీనో లేకపోతే ఒక ఉద్యమాన్ని, సరే దాన్ని తక్కువ చేయాలని చెప్పట్లేదు నేను, జస్ట్ దాన్ని తీసుకొచ్చి వాళ్ళ మరొకసారి వెళ్తే 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటన్న ప్రశ్న కూడా వస్తుంది కదా. చిదంబరం గారు, మీరు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలా, మీరే చెప్పేస్తున్నారని. ఇప్పుడు మేము చేసిన పాలన 10 సంవత్సరాల పాలన, వీళ్ళు చేసింది 10 నెలల పాలన. ఈ 10 నెలల పాలన ఎంత వ్యతిరేకత వచ్చిందో ప్రజలలో పోవాలంటే మీ స్థానిక సంస్థ ఎన్నికలు పెడితే చాలు, సరిపోతుంది. కులగణన అని పేరుతోని 70-80 కాలమ్స్ పెడితే ప్రజలు ఎంత కన్ఫ్యూజన్ ఉన్నారు, అధికారులు కూడా ఎంతో. ఇప్పుడు మనం ప్రజలలో పోతే ప్రజలు అవమాన పని చేస్తున్నారు కదా మన అధికారులని. ఇంకో విషయం, మీకు ఇంకోటి పెద్ద విషయం ఏం చెప్తున్నానంటే, వీళ్ళు చేసింది చెప్పుకున్నది ఏదీ లేదండి. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ ఏంటంటే అబద్ధాలు మాత్రం నిరంతరం చెప్తున్నారు. అబద్ధాల గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అది ఇంకోటి, వీళ్ళకి సంబంధించింది కాంగ్రెస్ సంబంధించింది ఏంటంటే లూట్ మాప్ అయితే, ఎంత లూటి మాప్ అంటే ఏది మన మూసీ పేరుతో చేద్దాం అనుకుంటున్నారు. కిషోర్ అన్న,
ఇప్పుడు మీరు చేస్తున్న మోసం ఎట్టకేలకు అది కరెక్ట్. ఒకసారి మీరే అవగాహన చేసుకోండి. 1200 పైచిలకు మంది ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఇచ్చిర్రు. ఈ ఉద్యమానికి కేసీఆర్ గారే పేర్లు స్మరించుకుంటున్నారు. మీరు దిక్కుమాలున్న దివాస్ డ్రామా దివస్ అనుకొని మీరు ఏ దిశగా తీసుకెళ్తున్నారు అంటే మీరు వాస్తవాలు చెప్తున్నారా? ఈ డ్రామా దివస్లో, దిక్కుమాలిన డ్రామా దివస్లో అన్నగారు శ్రీకాంతాచారి గారి మదరు సార్, మీరు చిదంబరం గారు ఓ స్టేట్మెంట్ మీడియాలో మీరు చూడండి, నా కొడుకుని రాజకీయంగా యూజ్ చేసుకున్నారు కానీ ఐడెంటిటీ లేకుండా చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ అని. ఇది 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 మీడియా సార్, ఇది షీఈస్ కరింగ్ ఆన్ మీడియా. ఖరాబ్ అయిన కొడుకు ఈ రోజు నా కొడుకు కాలిన రోజని నేను ఎంత బాధపడుతున్నా, నా కడుపులో ఎంత ఆవేదన ఉందో, నా కొడుకు కోసం నేను ఎంత బాధపడుతున్నా. క్షణం నా కొడుకు 1-2 సంవత్సరాల పిల్లగాడు కాదు, ఒక రోగం వచ్చి చనిపోలే, ఒక లంగా దొంగ తాగుబోతాడే చనిపోలే, ఆయన చదువుకుంటూ ఒక ఫిజియోథెరపీ చేసుకొని ఫస్ట్ క్లాస్ వచ్చిండు. నాకు ఏ ఉద్యోగం లేకుండా నా కొడుకు కాయ కష్టం చేసుకొని కట్టెగుట్టమైనా బతికే వాళ్ళం. కానీ వాళ్ళ అంత త్యాగం చేసిన కుటుంబానికి ఆ శ్రీకాంతాచారికి గుర్తింపు ఉండాలని నా కోరిక తల్లిగా. కుటుంబానికి న్యాయం చేయాలని తల్లిగా. ఒక మాట చెప్తున్నాను, మేము కూడా ఆ శంకరమ్మ గారికి అన్ని విధాలుగా పార్టీ తరఫున అన్ని విధాలుగా సపోర్ట్ చేశాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము చెప్పాం, ఆమెకు టికెట్ ఇస్తున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఉద్యమకారుడు తల్లి గారికి ఇచ్చినాం కదా, మరి మీరు ఎందుకు విత్డ్రా చేసుకోలేకపోయారు? అన్నగారు సరే, ఇవన్నీ కాదు, శంకరమ్మ గారి ఎమోషన్ కాదు అన్నగారు. టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది తెలంగాణ రాష్ట్ర కోసమేనా లేక మీ రాజకీయ దాహం కోసమా? అన్నగారు కిషోర్ అన్న, టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది ఈ రోజు పార్టీ. టిఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాలు కోల్పోయింది కానీ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది తెలంగాణ నవనిర్మాణం కోసమేనా లేకపోతే మీ రాజకీయ దాహం కోసమా? ఢిల్లీలో ఆఫీస్ ఓపెన్ చేసుకుని ఒక మాట, రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు ఆ బీజేపీని కదిలించలేరు, గుర్తుపెట్టుకోండి. అందు గురించే కనీసం మన తరఫు నుంచి ఏదన్నా చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు ముందుకొచ్చి మీరు దానికి ఎందుకు బాధపడతారు? ఇప్పుడు బీజేపీని కదిలించాలో కదిలియొద్దో అది మేము చూసుకుంటాం. మీరు రాహుల్ గాంధీ గారు మీకు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. అన్నగారు, ఈ దిక్కుమాలిన డ్రామా దివస్ లో కేసీఆర్ గారు ఒక్కరేనా తెలంగాణ సాధించుకుంది? మేము ఉన్నాము ఉద్యమంలో. అన్నగారు, మీరు సెలబ్రేట్ చేస్తున్న హాఫ్ నాలెడ్జ్ దివస్ కోసం నేను అంటున్నాను. ఉద్యమం అంటే నాకు చాలా రెస్పెక్ట్, ఈవెన్ కేసీఆర్ గారు అంటే కూడా చాలా రెస్పెక్ట్ అన్నగారు, గౌరవం ఉంది. కానీ మీరు ఏ దిశగా హిస్టరీని ప్రజల్లో చూపిస్తున్నారు? కేసీఆర్ గారు ఒక్కరే హీరోనా? మిగతా ఉద్యమకారులు లేరు, మేము ఉన్నాము ఉద్యమంలో. అన్నగారు తప్పుదారి పట్టించొద్దు. నేను చెప్తాను ఏంటండి చిదంబరం గారు, అక్కడ డిస్టర్బ్ చేస్తుంటే నేను ఏ విధంగా మాట్లాడాను? ఒక మాట ఒక్కసారి ఆ బ్రదర్ ప్లీజ్, ఐ డోంట్ నో హిస్ నేమ్, బట్ నాగేష్ ప్లీజ్ అలౌ మీ టు స్పీక్. ఇక్కడ ఒక ఉద్యమం అనేది ఒక స్ఫూర్తితోని రగులుతుందండి. ఆ స్ఫూర్తితోని వచ్చినప్పుడు ఆ కేసీఆర్ ఇక్కడ కీలకమైండు. అందు గురించే ఆ ఉద్యమం అనేది నేను చావుడో తెలంగాణ రావుడో అన్న ఒక మాట మీద ఆ రోజు తీసుకున్న నిర్ణయము ఆయన చనిపోయేదాకా పోయింది. అది మనందరికి తెలుసు, నిమ్స్ లో ఏమైందో అని. కానీ తర్వాత ప్రజలలో ఒక ప్లేయర్ ఉద్యమము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఒక్క మాట చెప్తున్నాను, 1200 మంది చనిపోయారు అంటే ఎవరి గురించి చనిపోయారండి? మీ కాంగ్రెస్ పాలన వల్ల కాదా? మీ కాంగ్రెస్ చేసిన నిర్ణయాల వల్ల కాదా? 2009 లో ఇచ్చినట్టు తెలంగాణ ఇచ్చేస్తుంటే అయిపోతుంది కదా. 1200 మంది ఎందుకు చచ్చిపోతాడు? మన చారి గురించి చెప్తున్నారు, ఆ చారి గురించి ఎట్లా చచ్చిపోయాడు? మీరు నిర్ణయం వెనుక తీసుకున్నారని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళ అమ్మది ముందుగా తీసుకొచ్చి సింపతి ప్లే చేస్తుంది మీరు కదా. ఆ ఉద్యమం స్ఫూర్తికి మీరు ఎలా ఇంత మంది చెప్పారు కదా, మీరు కదా కారణము. మీరు 2009 లో ఇచ్చి ఉంటే 2014 దాకా ఎందుకు నడిపించారు? అంత 100 మందిని చంపేసి తొందర పెట్టుకొని ఒకవేళ కాంగ్రెస్ నిర్ణయం వల్లనే ఇవన్నీ ఉద్యమకారులు ప్రాణాలు పోయాయి అనుకుంటే మీకు ఉద్యమం డెఫినేషన్ తెలియదు అన్నగారు. సారీ టు సే, మీకు ఉద్యమం ఆందోళన అనే దానికి డెఫినేషన్ మీకు తెలియదు
అన్నగారు ఇట్స్ నాట్ ఎ డిసిషన్, అదో సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ చేసి మీరు మిస్గైడ్ చేయడం వల్లనే ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అయ్యాయి తప్ప డిసిషన్ డిలే వల్ల కాదు. మీకు ఉద్యమానికి డెఫినేషనే తెలియదని అర్థం అక్కడ. మీరు ఎంతసేపు కేసీఆర్ గారిని లేపడమే హిస్టారికల్ గా వన్ సైడ్ చూపించడం కాదు అన్నగారు. అన్న ఆందోళన అంటే ఏందన్న, గాంధీ గారు ఒక్కరు సాధించిన స్వాతంత్రం అయితే కాదు. బీయింగ్ ఏ కాంగ్రెస్ నేను చెప్తున్నాను, అందులో ఎంతో సాక్రిఫైస్ ఉన్నాయి అన్నగారు. సురేంద్రనాథ్ బెనర్జీ నుంచి వెస్ట్ బెంగాల్ లో పుట్టిన కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్తున్నాను, దెర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఫోర్సెస్, మల్టిపుల్ ఫోర్సెస్. కల్చరల్ ఐడెంటిటీ కావచ్చు, డిఫరెంట్ ఐడెంటిటీస్ అన్ని కుదిరితేనే అవుతుంది. మీరు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నగారు. తప్పు. నాగేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం మాట్లాడి చెప్తా. మీరు ఎమోషనల్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు కదా, ఒక్క మాట చెప్తాను మీ గురించి. మీ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకటే మాట చెప్తా. ఉద్యమం చేసింది మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ పేరు తీసుకున్నారు కదా, నెహ్రూ పేరే పెట్టుకోవాలి ఇంత మట్టి మీ లైఫ్ లో. గాంధీ పేరే why you are exploiting Gandhi's name? I want to ask you. See, these kind of tactics played What do you by mean a by Congress exploitation? party, not by us. అన్నగారు, we are not exploiting anybody. మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కాళేశ్వరం రూపంలో మీరు ఎక్స్ప్లాయిట్ చేశారు. పేపర్ లీకేజ్ అన్నగారు, యువత భవిష్యత్తు ఎక్స్ప్లాయిట్ చేసింది బీఆర్ఎస్. కాళేశ్వరం పేరుతో దండుకున్నది మీరు. తెలంగాణ ఫండ్స్ ని ఎక్స్ప్లాయిట్ చేసింది మీరు. తప్పు. మీరు అంటే కిషోర్ గారు అంటుంది ఏంటంటే, నిజంగా మీరు నెహ్రూని అనుకుంటే ఎందుకు మీ ఫ్యామిలీస్ అన్నిటికీ గాంధీ అనే పేరు పెట్టుకున్నారు? నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా గాంధీ అనే పేరు ఎందుకు? అది అలా మీరు గాంధీ అనే పేరుని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అది ఆయన చెప్పింది. మీరు కేసీఆర్ ఒక పేరు మళ్ళీ ఇప్పుడు నేను ఆ పాఠం చెప్పలేదు. గాంధీ అన్న పేరు స్వతహా వాలంటరీగా మహాత్మా గాంధీ ఇచ్చిందే, హిస్టరీ అది. మేము వెళ్ళి ఎక్స్ప్లాయిటేషన్ ఒకరి పేరు తీసుకోవట్లేదు, ఒకరి పేరు జపం చేయట్లేదు. కంక్లూడ్ చేద్దాం. మీరు 10 ఏళ్ల పాలనను కాదని 10 నెలల్లో నిజంగా మీరు అనుకున్నట్టుగా అసంతృప్తో లేకపోతే వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానీ మీకు ఓటేస్తారు అనుకుంటున్నారా? కిషోర్ గారు షార్ట్ గా కంక్లూడ్ చేయండి, టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. ఫ్యామిలీ ఎక్కడ పోయింది? ఆ ఫ్యామిలీని ఎక్కడ పోయి పంపించరు? మరి మీరెందుకు గుర్తించలే ఆ ఫ్యామిలీని? ఇలా మీరు మాట్లాడుతున్నారు కదా కొత్తగా. వ్యాలిడ్ ఆన్సర్ ఒకటి ఉంది. ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం. Get back to the topic. కాంట్రిబ్యూషన్ ఏంటి? మీ చీఫ్ మినిస్టర్ కాంట్రిబ్యూషన్ ఏంటి? Definitely there is contribution. I just said చీఫ్ మినిస్టర్ కాంట్రిబ్యూషన్ ఏంటి? అతను మార్చుకొని తిరిగింది కదా. there is contribution. Please hold your patience. Hold patience. No, I will tell you. కంక్లూడ్ చేద్దాం నగేష్ గారు. ఆ పాయింట్ మీరు కంక్లూడ్ చేయండి. యా, మా కాంట్రిబ్యూషన్ లాస్ట్ 11 months లో నేను చెప్పాను చూడండి. మైత్రి క్లినిక్ కట్టడం, 82,000 ఇన్వెస్ట్మెంట్ బయట దేశాల నుంచి తీసుకురావడం కావచ్చు, ఏది ఇందిరా ఆవాస్ యోజన గురించి కావచ్చు, 2 lakhs జాబ్స్ వాలంటరీగా కమిట్ కావచ్చు, రైట్, జాబ్ క్యాలెండర్స్ కావచ్చు. మేము అన్ని ఒక్కొక్కటిగా ఈ తెలంగాణ నవనిర్మాణం కోసమే, ప్రజా పరిపాలన కోసమే తాపత్రయపడుతున్నాం. మేము హానెస్ట్గా ముందుకు వెళ్తున్నాము. కానీ ఇందాక రామ్మోహన్ అన్న గారు అన్నారు, ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నిధులు అంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓ యూనిక్ ఫీచర్ ఉంది. రామ్మోహన్ రావు గారు, మీరు వినాల్సిన అవసరం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇంతవరకు భూదాన్ బోర్డు డిస్క్వాలిఫైడ్ చేసి ప్రభుత్వ భూములు అమ్ముకొని, ఖానామేట్, గోపన్పల్లి తాండా నుంచి ప్రభుత్వ భూములు అమ్ముకొని తీసుకొచ్చి వెల్ఫేర్లో కావచ్చు, వరద బాధితులు అన్న రూపంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు 10,000 కావచ్చు, ఇలా ఇయ్యలేదు ఈ గవర్నమెంట్. ఈ యూనిక్ క్వాలిటీ మా గవర్నమెంట్కి ఏంటంటే, ఇంతవరకు ఏ గవర్నమెంట్ ల్యాండ్ అమ్మలేదు. మేము ఎంతసేపు ఉన్న ఫండ్స్లో బయట నుంచి తీసుకురావడం, ఐటీ సెక్టర్ మేజర్ షేర్ కాబట్టి అక్కడి నుంచి మేనేజ్ చేయడం, రెవెన్యూ నుంచి మేనేజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ మేము వాలంటరీగా కమిట్ అయ్యి ఓ డిసిప్లిన్గా ముందుకు తీసుకెళ్తున్నాము. ఆర్థికంగా బలమైన నిర్మాణం, తెలంగాణ నిర్మాణం కోసం. సో లాస్ట్ పాయింట్ రామ్మోహన్ రావు. ఒకటే సార్, ఎవడోనట కరువు కాలం నా పెళ్ళాం పిల్లలు నేనే సాదుకున్నాను అట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తప్పు అంటున్నాను. కరువు కాలంలో అయినా ఏదైనా సంసారమే, దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు, మీరు చేయండి. అది విడిచిపెట్టి పాత ప్రభుత్వం మీద ఖచ్చితంగా నేను కూడా పాత ప్రభుత్వం క్రిటిసిజం కాదు, మా ప్రభుత్వం యూనిక్నెస్ చెప్పాను రామ్మోహన్ గారు.
వాళ్ళు చేసిన తప్పులే మీరు చేస్తూ ఫిర్యాదులు ప్రోత్సహిస్తూ మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతూ మా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేసీఆర్ గారి చరిత్ర తెలిపేస్తాం, మొత్తం పాడు చేస్తాం. ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు జరగాల్సింది చూడండి. 1 year అయింది, చాలా అసంతృప్తి ఉంది ప్రజల్లో. దీని కాకుండా ముందుకు వెళ్లే పరిస్థితి ఇప్పుడైనా ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజల యొక్క మనన చూరగొనండి. రేపు పంచాయతీ ఎన్నికల్లో మీకే ఓటేస్తారు వాళ్ళు. విడిచిపెట్టి మీరు పాతదాన్ని మనకండి. వాళ్ళే అన్నారు, వాళ్ళనే ఇంట్లో కొరకు వచ్చింది, మీరు అట్లా ఆ పని చేయకండి అంటున్నారు. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం సరే, రెండు పార్టీలు రెండు